లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలలో యేసు పరిశీలన హెచ్చరిస్తున్నారు. వారు బయటకు నీతిమంతుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రం దేవునికి దూరముగా ఉంటుంది అన్న సత్యాన్ని వారు ముందు ఉంచుతున్నారు. చిన్న విషయాలలోని విశ్వాసపరంగా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు. ఉదాహరణకు సంపదను మరియు వనరులను నమ్మకముగా వినియోగించటం. ఇది మనం నిత్యమైన నిజమైన సంపదకు సిద్ధముగా ఉన్నామా అన్నది చూపిస్తుంది. కానీ దేవుని ప్రేమ, పేదల పట్ల శ్రద్ధ, న్యాయం వంటి అసలు విలువను నిర్లక్ష్యం చేయటం ఒక తీవ్రమైన ఆత్మీయ ప్రమాదం. హృదయం కఠినమైపోతే మన చుట్టూ ఉన్న అవసరాలను గమనించలేకపోతాము. అలా మనము దేవుని రాజ్యపు విలువల ప్రకారం జీవించమనే పిలుపును నిర్లక్ష్యం చేస్తాము. యాకోబు రాసిన లేఖలో 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం నుంచి 46వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలలో మన సంపదలను మంచిగా సద్వినియోగం చేసుకొని ఇతరులకు సహాయం చేయాలి. ఒకవేళ సహాయం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ చేయకపోతే మన విశ్వాస జీవితానికి అర్థం ఉండదు. సంతోషం, పేదల పట్ల దయ చూపడం, న్యాయాన్ని పాటించడం వంటి విలువలను నిర్లక్ష్యం చేయడము ఉదాసీనత పాపం, అసహనం పాపం. సత్యోపదేశ సంక్షేమము నెంబర్ 2094 ప్రకారము ఇండిఫరెన్స్, అసహనం అనేది దైవ ప్రేమపై మన దృష్టిని మళ్లించకుండా హృదయాన్ని కఠినం చేసి అవసరం ఉన్న వారికి మన సహాయం చేయకుండా ఉంటామనే భావనను తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ పోపు గారు ఎవాంజలింగ్ గౌడియంలో సొసైటీ ఆఫ్ ఇండిఫరెన్స్, అసహన సమాజం గురించి హెచ్చరిస్తున్నారు. అంటే మన చుట్టూ పేదలు, బాధితులు ఉన్న మన నిర్లక్ష్యము ఉంటే అది పెద్ద సమస్య అని, అసహనం ద్వారా పీడితులకే కాక మన హృదయానికి కూడా నష్టం జరుగుతుందన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు, మరియు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో దీనికి సంబంధించిన విషయాలను మనం చూడవచ్చు. అసహనం వివిధ రూపాల్లో వస్తుంది. మన బాధ్యతలను నిర్లక్ష్యం చేయటము, లోక విలువలను దేవుని విలువల కన్నా ప్రాధాన్యతను ఇవ్వటము, మరి హృదయ మార్పును నిరాకరించటం. పరిసయ్యులు ఈ విషయంలో ఉదాహరణ. వారు బాహ్యంగా ధర్మాన్ని పాటిస్తున్నారు, కానీ దయ, న్యాయం అనే లోతైన విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం హృదయాన్ని రాతి వలె మారుస్తుంది. దాన్ని మార్చుకోవటము ఒకానొక సమయములో చాలా కష్టతరముగా మారుతుంది. నిర్లక్ష్యం ధోరణి నుంచి బయటపడాలంటే కొన్ని మార్గాలు: దాతృత్వాన్ని కలిగి ఉండటము, దేవుని మీద ఆధారపడటము, దయను కలిగి ఉండటము, పేదల పట్ల సానుభూతి కలిగి ఉండటము, అదే విధముగా వారి అవసరాలను తీర్చడం, మరి చిన్న విషయాలలో విశ్వాసపరముగా ఉండడం. దయ, న్యాయం మరియు సేవ మన హృదయాన్ని దేవుని రాజ్యంలో జీవించడానికి సిద్ధం చేస్తుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, మరియు లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఈ వాక్యాలు మనకు సహాయం చేస్తాయి. ప్రార్థన. ప్రభువా, అసహనం, పాపము నుండి మమ్ము విముక్తి పరచండి. పేదల్లో, బాధితుల్లో మరియు నిర్లక్ష్యమై ఉన్నవారిలో నిన్ను చూడగలుగుతున్న హృదయాన్ని మాలో కలిగించండి. చిన్న విషయాలలోని విశ్వాసపరముగా ఉండటానికి మరియు నీ రాజ్యంలో నిజమైన సంపదను పొందడానికి మమ్ము మార్గనిర్దేశించండి. ఆమేన్.